ఆయన దూల దండిగా ఉందిలే కానీ నేనే ఇచ్చాను నేసి పడి అంతే ప్రూవ్ చేయమంటావు అవి జిల్లడపాలేలే నేను మళ్ళీ నేనేమన్నా వేసుకుని ప్రూవ్ చేయమంటావు చాలు నమ్ముతా కదా జిల్లడాకున అది కూడా నమ్మిలి జిల్లడాకున నమ్మిలి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ ఛానల్లో అండ్ లేదా నిమ్మి ఛానల్స్లో అయినా ప్రమోషన్స్ కావాలనుకుంటే 9701992629 అన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి. కాల్స్ రావు, ఓన్లీ మెసేజ్ చేయండి. అండ్ జెన్యూన్ ప్రమోషన్స్ అయితేనే విల్ డూ అండి, లేదంటే లేదు. అండ్ అంటే ఫేక్ ప్రమోషన్స్ అలాంటివి అయితే చేయట్లేదు. జెన్యూన్గా ఏదన్నా కూడా ప్రమోషన్స్ చేస్తాము. సో నెక్స్ట్ మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అన్న హోప్తోనే ప్రమోషన్స్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ అది పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, నిక్షితాలో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ రాక. సో నిమ్మి, నేను, శివ కాంబినేషన్స్లో కొన్ని వీడియోస్ వస్తాయి నిక్షితాలో. సో ఏంటి అంటే, నిమ్మి హెల్ప్ తీసుకొని నేను ఏం చెప్తున్నాను అంటే, చిన్నప్పుడు మనందరికీ ఏం చెప్తారంటే, ఆ జిల్లేడు పూ చెట్ల దగ్గరికి వెళ్ళొద్దు, కళ్ళు పోతాయి, ముట్టుకోవద్దు అని చెప్తారు. సో అదే కంటెంట్గా చేస్తే ఎట్లుంటుందా అని చెప్పి, ఏ లేదు గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చిందిరా, ఇంటింటికి ఈ డ్రాప్స్ వేసుకుంటే కళ్ళు పోవంట, సైట్ లేదు కదా ఇప్పుడు నీకు, అసలు ఎప్పటికీ కళ్ళే పోవు, ముసలైపోయినా కూడా ఇది వేసుకో అంటే చెప్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే, మన డ్రింకింగ్ పాలు ఉంటాయి కదా, ఆ పాలని సిప్పర్లో వేసేసి వేద్దాం అనుకుంటున్నా. కానీ వాడికి ఏం చెప్తానంటే, జిల్లేడు పూలది వేసానురా, ఎందుకంటే అందరూ అంటుంటారు కదా మూఢనమ్మకాలు, ఇవన్నీ మనం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను, అవన్నీ కాదని నీ మీద ఎక్స్పెరిమెంట్ అని చెప్తే వాడి రియాక్షన్ ఎట్లుంటుంది అన్నదే కాన్సెప్ట్. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు వచ్చాం. హైప్ 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 అడిగి రూమ్లోనా నువ్వు వేసుకో, నాకు అవన్నీ చెప్పొద్దు. నువ్వు ఏంది ఎట్లా వేసుకుంటావు నువ్వు? సైట్లు ఉంది కదా, ఇద్దరికి లేకపోయినా ఒకవేళ వేసుకో, ఏమైతే అమ్మేద్దామా? ఏంది అమ్మేస్తావా? ₹1,00,000 అమ్మేద్దాం, చాలా డిమాండ్ ఉంది. ₹1,00,000 ఎవడు కొండు? ఎందుకు నిమ్మి, నేనే ఏదో అన్ని మంది బిందెల దగ్గర కొట్లాడుకొని పిక్కొని వచ్చిన. ఇది డిమాండ్ అయితే ఉందిలే కానీ డిమాండ్ లేకుండా ఏం లేదు. ₹1,00,000 ఎవడు కొండు? మహా అయితే 15,000-20,000 పెడతారు దానికి. 15,000-20,000 ఉద్దరికి వచ్చింది, ఎక్కువే కదా అమ్మే. ఎవరికి? ఎవరికే ఎందుకు? నీకు 20,000 అమ్మితే నీకు ఎంత? 2,000 మించి ఎక్కువ మించి ఎక్కువ అంటే ముట్టద్దు, పవర్ఫుల్. ఏంది అది? సెంట్రల్ గా వానికి ఏం చెప్తే తప్పే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కళ్ళు రేపొద్దున ముసలోళ్ళు అయినా కూడా చూపిపోకోకుండా, ఇప్పుడు వయసులో ఉన్నోడు ఎట్లుందో చూపు, అదే ఫోకస్ చూపు అట్లే ఉండేది. అట్లా మెడిసిన్ కనిపెట్టారు. ముసలైపోయినా కూడా కళ్ళు పోవు. నోట్లేక 6 చుక్కలు, కంట్లేక 2 చుక్కలు వేసుకుంటే అయిపోయా. నీకు ఆటోమేటిక్గా చూపు అనేది బాగుంటుంది. నీకు ఆల్రెడీ డెకైడ్ చూపు ఉంటుంది, చూసినావా? కొంటె చూపు, డెకైడ్ చూపు. మళ్ళీ అట్లా డెకైడ్ వాడుకుంటే నీకెందుకు సైట్ ఉంది, నాకెందుకు సైట్ ఉంది? వాడికే కదా, వాడికే ఉంది. పిచ్చోలని మీ వీడున్నాడు కదా, వానికి ఎందుకు 15,000-20,000 ఖర్చు పెడతావు? అంతే, 2 డ్రాప్లే కదా. ఆ డ్రాపులు నోట్లోకి వెళ్ళా వానికి నెల అయింది వచ్చి. లైట్గా ఉంది సైట్ వచ్చిన వాళ్ళకి పనిచేయదు. సైట్ అంటే గవర్నమెంట్ అసలు బుద్ధి లేదా? సైట్ ఎవరికైనా జబ్బు వచ్చిన వాళ్ళకి రాకుండా తగ్గడానికి ఇవ్వాలి, కానీ రాకుండా పవర్ఫుల్. నువ్వు ఒక్కొక్క డ్రాప్ పడేస్తే ₹1,000 పడేసినట్లే చూడు, లెక్కేసుకో. అలా అయితే గవర్నమెంట్ నుంచి వచ్చినది, అది మామూలుగా తయారై వచ్చినది కాదు. దానికి అప్లికేషన్ పెట్టుకోవాలా, ఫామ్ ఫిల్అప్ చేయాలా, ఆన్లైన్లో డబ్బులు కట్టాలా, చాలా తరకం ఉంది. వీడికి 2 డ్రాప్లు వేసేసి నోట్లో వాడుండే బుడంకాయకి అర్ధ చుక్క చాలు. నిమ్మి గవర్నమెంట్ ఏదైనా కళ్ళే, వాడి హైట్ సంబంధమే ఉంది. చూపు బాగుందా? కళ్ళు దొబ్బిని 2 ఏదో కొద్ది సైట్ ఉందిలే, నాకు ముందు నుంచి ఉంది సైట్. ఈ కన్ను పోయింది రష్మ. నిమ్మి ఈ కన్ను పోయింది కాబట్టి కన్ను వేసుకొచ్చాను.
అవన్నీ ఎదుగురా నాయన అమ్మేసుకుంటే అయిపోయా మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ మెడిసిన్ ఇస్తారంట. నాకు తెలిసి ఇప్పుడు 20,000 అన్నారంటే 5 ఏళ్ళ తర్వాత ఆయన 20 లక్షలు చెప్తారు మెడిసిన్. అప్పటికి ఎక్స్పైర్ అయిపోద్ది అమ్మి. అది అమ్మేస్తానులే కానీ ఎవరు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది, ఒక్కరికైనా ఉపయోగపడితే బాగుంటుంది కదా. సాయిగడుకి ఉంది, అమ్మకి ఉంది, అందరికి ఉండాలి. ఎందుకో నీకు ఉంటుంది ఏంది దూలా ఏంది దూలా ఏంది అవలా ఏమన్నా దూల అంటే ఏందనుకుంటున్నావు? మా దివ్యంగా చూడడం దూల అంటారు. నీకు అది కూడా తెలియదేమో. నీకు దూలు ఉందే వానికి అది ఏం తెలుసులేడు. తిక్కలోలాగా దూలు ఉందంటే దూలు నీకు దండి గుంతలేదు దూల అంత ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఉందని ఫిక్స్ అయిపోయినాడు. మళ్ళీ నిజంగానే దూలు ఉంది కనపడతా నీకు? ఉంది కదరా దూల. ఏంది నవ్వుతాను నీకు కనపడదా దూల? దండిగా ఉందే దూల కొద్దిగా ఉంది దూల. నవ్వుతారేడి మీరు? వాడి ఏ దూల అనుకుంటా. నీకు దూల ఉందే లేదా? దూల తీర్చుకోవాలి నువ్వు నాకు అవలే కాదు కాదు, నీకు దూల తీర్చుకోవాలని ఉందే లేదా? ఏది నవ్వుతారా? అసలు తీర్చుకోవడం ఏంటి? మీ ఆడికి ఉందన్నాడు కదా. ఆడేదో దూలు తీర్చుకోవాలన్నాడు, తీర్చుకొని అవేవో డ్రాప్స్ నోట్లే కారు. చచ్చిపోతాను నువ్వు ఎంతవరకు ఈ నవ్వినప్పుడు లేదు, నేను నవ్వుతా వచ్చి ఆడి నవ్వుతాడే సహజం. అందరు నవ్వుతాంటే మనకు నవ్వు వస్తుంది కాబట్టి నవ్వుతారు, అంతేగాని ఆ పనుల మీద 6 చుక్కలు వేసి ఆ కంటికి 4 చుక్కలు కొట్టుకోవాలి. పడుకో. డబ్బులు ఏమైనా ఇస్తాడు లేదు కనుక్కో ఫస్ట్. ఫ్రీగా అంటే నేనేమి ఎందుకు మేము అంతగా కష్టపడిండేది కష్టపడింది గవర్నమెంట్ నీ దూల తీర్చేకే. మళ్ళీ లేకపోతే ఇదే ఊరికేనా ఏం కలుగుతాను ఆవు పిచ్చిది. నీ కళ్ళు బాగుంటాయని ఫ్యూచర్ నీ గీరి నాకు కొద్దిగా సైట్ ఉంది, ఏం చేయాలా వేసుకునే లేదు. ఇప్ప వల్ల నాకు కూడా సైట్ వచ్చినట్టుంది. అందుకే కరెక్ట్ ఎంచుకొని అమ్మా. ఇంకో 2 చుక్కలు ఎక్స్ట్రా వేస్తే వచ్చే జన్మకు కూడా కళ్ళు ఉంటాయి. ఆయన దూల దండిగా ఉందిలే కానీ నేనే ఇచ్చాను వేసి పడే అంతే. పండుకో నీడికి పండుకో. ఇట్లా తిరుగురా అట్లా బా నువ్వు ఆపక పోయి ఈ కంట్లేకి వాడు కట్టి నాకు మంచి దేవుడు మంచి కళ్ళు మూసుకుంటా. పళ్ళు చూపి పంటి మీద 6 చుక్కలు పడాలా. మళ్ళా జీర్ణము కావాలా, అట్లా జీర్ణించి పోవాలా. లేదు చూసావా ఆ పాప నీకు యాడే పడుతుంది అని చెప్పి ఎందుకు పంటి మీద ఎందుకు అంటుంది? కళ్ళుకా నోటి తోలుకో ఏ జిమ్మి కంట్లేకి 2 చుక్కలు వేసి పంటి మీద ఒక 6 చుక్కలు వేయి. కళ్ళు తెరుసురా. ఆ పక్క ఆ పక్క వానకంటే ఏమి ఎక్కువేం కాదు, వేసి పడి పర్లేదా? ఏమీ కాదు. ఇవి అంటరా ఒక 2 మినిట్స్ ఉండు, చల్లగా ఉంటది. ఇది వేసిండేది ఏదో కావాలంటే నాకు తెలిసి 1/2 లీటర్ పోయి వచ్చేస్తాయి కదా. కళ్ళు కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు పోవు అన్నది. వీడియో తీసుకొని నేను ఇప్పుడు వేసి తీసావు కదా నువ్వు వీడియో, అదే తీసిన అది తీసుకున్నా. అలా కాదు నిమ్మి, ఇదేదో ముందే వచ్చింటే చిన్నపిల్లలకి మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అనేవాళ్ళు కదా, నువ్వు ఈ జిల్లెడు చెట్ల దగ్గరికి వెళ్ళొద్దు కళ్ళు పోతాయి ఇవి అవని. అవి నమ్ముతావా? ఎవడు తిక్కనా కొడుకులు నమ్మేది? తిక్కనా కొడుకులు నమ్ముతారు. జిల్లెడ పాలను చెప్పేది. భయంతో ఆడేదాన్ని కాదు, చెట్టు వైపు వెళ్ళేదాన్ని కాదు. మా అమ్మ పెట్టింది. ఇంకా సార్లే తెరసచ్చురా నువ్వు, కళ్ళు తెరసచ్చు. జిల్లడ పాలతో కళ్ళు పోతాయంట. ఈయన అమ్మ మీరు 2000 ఏ సంవత్సరంలో ఉన్నారు? మీరు ఏమని తెలుసుకుంటారా? మీరు వాళ్ళు చెప్పేదానికి వాళ్ళ కనపడక ఏ పాలు ఏదిలిక నీకేంటో తెలుసా? ఎంతమంది ఉంటారా కనుక్కోరమ్మా. ఇంటి పక్కన ఈనాడు సైంటిస్ట్ ఊరు నవ్వుతారు, ఏం అట్లా కాదు. ఇప్పుడు పోతుందా పోదా? పోదు. జిల్లడ పాలలో కన్ను పోయే స్వభావం ఏముంటుంది? చెప్పు. ఏ పాలైనా పాలే. పెద్దోళ్ళు అడుగుపో. పెద్దోళ్ళు బుర్ర లేదు, చదువుకోలేదు కాబట్టి వాళ్ళు అంటారు
అన్నీ చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే దాని వాల్యూ తెలుస్తుంది, అసలు దాంతో పోదా అనేది ఉంటుంది. ఉంటుంది. అయినా నీ నమ్మకం తీరింది కదా. నాకు కూడా చిన్నప్పుడు ఉండే, ఆ. దాని తర్వాత ఎట్లా ప్రూవ్ చేయాలి అని కొంతమంది చూడాలి, కొంతమంది బుర్ర ఉండదు, కొంతమంది చదువుకొని కూడా వేస్ట్. ఇంత చదువు లక్షలు చదివినా కూడా వేస్ట్. కూడా ఏ పాలతో ఏం జరుగుతుందని తెలుసుకోలేకపోతున్నారు అంటే చాలా వేస్ట్. నిజంగా దమ్ముడి పనికిరానట్లే. ఇప్పుడు ఏం పనికి వచ్చాడో. ఇప్పుడు ఏమంటావు, అయితే పోదు కదా. అస్సలు పోదు. మన కళ్ళు ఎందుకు పోతాయి? మన కళ్ళకు దానికేం సంబంధం? అవేదో పగబట్టాయి మన కళ్ళ మీద. పగబట్టినాయా ఏమో మేము మళ్ళీ ఎందుకు ఆ చెట్టుని అట్లా అంటున్నారు? తినిందరక్క టైం పాస్ కాక ఊర్నే ముచ్చట్లు వేసుకుని చెట్టు కింద కూర్చొని నోటికి వచ్చింది వాక్కుంటూ కూర్చుంటారు. ఇట్లాంటి 1,00,000 చెప్తా అంటారు. అవన్నీ తరతరాలు చెప్పుకుంటా తరతరాలుగా వస్తుంది ఇది. ఇప్పుడు నాకు లేదురా. ఇప్పుడు వేసుకోమంటావా? వేసుకోమంటావు కాదు, ఇది నాకు చిన్నప్పటి నుండి. నువ్వు వేసుకోవద్దు, కన్నమ్మ కూడా నేను జిల్లడపాలు చెప్తానేది. జిల్లడపాలు ఇప్పుడు వేసుకొని చూపించమంటావా? ఉండు చెప్పింది వినండి ఫస్ట్. నాకు ఇది చిన్నప్పటి నుండి ఉండేనా, సో నాకు ఇప్పుడు అది నాకు చెట్టు కనిపించింది మన ఇంటి ముందు. నిలబడు, వీడియో తీసుకుంటాం ఇద్దరిది. అదేదో చెప్పు. కూర్చో కూర్చో. నేను చిన్నప్పటి మిత్తుండే, పెద్దోళ్ళు చెప్పేది అది నిజమా కాదా అంటే మ్యాథ్స్ లో వచ్చేదారా? అదే కదా. ఏంది మిత్ అంటే అదే అర్థమైతే చెప్పమ్మా. ఓవర్ యాక్షన్. నువ్వు నీ జిల్లడపాలని నమ్మేదానివి, నువ్వు మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకు? నీ బతుకు నమ్మానా, చిన్నప్పుడు నమ్మాను, దాని తర్వాత ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎట్లా క్లాస్ మాట్లాడద్దు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పురా జిల్లడపాల గురించి. జిల్లడపాలు నా బొంగ, జిల్లడపాలు నా బొంగ. ఏంటి పోతే అయిపోయి చిల్లడపాట్లు. వాళ్ళు పొద్దు పోక ఏదో సవాల్ లక్షలు చెప్పుకుంటా పోతుంటే పెద్దోళ్ళు చెప్పినారు. వాళ్ళు నేను ఇప్పుడు కళ్ళలోకి వేసుకుందిరా. కళ్ళలోకి వేసుకో. నేను ఇప్పుడు వేసుకొని ప్రూవ్ చేస్తున్నా. నువ్వు వేసుకోక ప్రూవ్ చేయగలవా? వేసుకున్నానని చెప్తున్నారా? ఏం వేసుకున్నా? జిల్లెడపాలే. అవి జిల్లడపాలేలే. నేను మళ్ళీ నేనేమన్నా వేసుకొని ప్రూవ్ చేయమంటావు? అవి జిల్లడపాలేలే. నేను మళ్ళీ నేనేమన్నా వేసుకొని ప్రూవ్ చేయమంటావు? వీడున్నాడు కదా చాలు. ఇప్పుడు జిల్లడపాలు వేసినది నువ్వు. వీడున్నాడు కదా చాలు. ఇప్పుడు జిల్లడపాలు వేసినది నువ్వు. ఇప్పుడు జిల్లడపాలే ఆ బాబా ట్రై చేస్తానేది. ఇప్పుడు నేను వేసుకొని ప్రూవ్ చేస్తున్నా. ఇప్పుడు వేసిన జిల్లడపాలా యావే ఇవి. జిల్లడపాల గురించే టాపిక్ మాట్లాడతానే నువ్వు. జిల్లడపాలా యావే ఇవి. జిల్లడపాల గురించే టాపిక్ మాట్లాడతానే నువ్వెవరు? చెప్పు చెప్పేవి. జిల్లడపాల వేసిందా? ఇంతవరకు తెలిసి అమ్మ మొత్తం అంతా రామాయణం అంతా విన్నాక నువ్వు సీత ఎవరు అన్నట్లుంది. మొత్తం వింటావు స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు జిల్లడపాల వేసింది. ఇప్పుడు జిల్లడపాల వేసింది. జిల్లడపాలే కదా ఇప్పుడు నువ్వు మొత్తుకుంటాడు. నువ్వే తింటున్నావు నువ్వు. నేను అదే కదా చెప్తా స్టార్టింగ్ నుంచి. వీడియో నువ్వే చెప్పా పోదని చెప్పి. పోదని కంటే ఎట్లా సైంటిస్ట్లే చెప్పినారు. జిల్లడపాలు వేసుకోమని. వీడేంది మీ ఫ్లిప్ అయిపోయాడు. వీడి నువ్వు వేసుకో. నేను వేసుకోను. నాకు కొద్ది నమ్మకం ఉంది కదా. ఏముంది? ఏ నమ్మకం? నాకు పూర్తి నమ్మకం ఉంది. నేనే వేసుకోను. నేను పోతానని ఉన్నా. చాలా డేంజర్ వాడిని తెలిసి నాకు రాత్రిలో గుర్తొచ్చింది. వీడి చిన్నప్పుడట ఆ జిల్లేడు పూలు ఉంటాయి కదా, అవి కంట్లో వేసేవాడు. వాడు బంధువులు వస్తే వాళ్ళు దాంతోనే పాలు టీ గెట్టించేవాడట. బంధువులు వస్తే వాళ్ళు దాంతోనే పాలు టీ గెట్టించేవాడట. కాదా? జిల్లడపాలతో కాదా? వీడు కాదేమైతే నిండి అన్నమాట. ఇట్లా కరా అసలు ఇంత ఒక్క రక్త చుక్క కూడా కనపడ్డం లేదు లోపల. ఏమైతుంది ఇప్పుడు? ఏ రాత్రికి పోతే ఏమైతుంది? నువ్వే చెప్పగలేమో.
బాగుందని చెప్పాను కదా నిన్ను. ఏది కారు నువ్వు అనే పరిమాణం నువ్వు ఎవరు చేయమంటారు అసలు నా మీద ఏంటి చచ్చినావు నువ్వు? పోతాయి జిల్లడపాలు డేంజర్ ఎవరో చేసే మరి నా మీద ఏంటి చేస్తాను నువ్వు? కాదు జిల్లడపాలు ఆ డేంజరేనా కుక్కల మీదకి వేసుకుదేమే? నువ్వే కదా కాదని చెప్పేది వీడేనా? నువ్వే కదా కాదని చెప్పేది వీడేనా? అలాగే మీ వీడే పిచ్చి ఇంకా ఉన్నాయి రా అయిపోలేదు ఆడు మొహం కడుక్కుంటాడు ఏ ముఖం కడుక్కోకరా ఇంకా పెద్ద డేంజర్. ఏ పవర్ పోతుందిరా కంట్లో పాలు ₹1 ఎంత రేట్ అనుకోండి జిల్లడపాలు వాడు నిమ్మి నువ్వు తెలివైనడు నిమ్మి ఏమి వాడు కంట్లో అయితే కడిగేసుకుంటాడు. నీకు ఇంకోటి నోట్లకి కూడా వేయించిన ఒకవేళ అది ఎంత వరకు విషయం పని చేస్తుంది అని చూడాలి కదా నేను కాదు నాను సరే నువ్వు ఏందన్నా మనిషి నేను నమ్మను జిల్లడపాలు నేను జిల్లడపాలు చెట్టు కింద కూర్చో సొల్లు మాట్లాడతారు పెద్దోళ్ళు వాళ్ళు చెప్పేటని నేను నమ్మను జిల్లడపాలు పోలంగా పోయేది ఏముండదు నిజం చెప్పిండొచ్చామా నేనేదో ఊరినే నీ మాట్లాడి రెచ్చిపోతుంది ఇంకా నువ్వు ఏమన్నా కొద్దిగా ఉండాలి కానీ ఏమైనా కనబడితే పోతా కళ్ళు పోలేదు నీకు పోలేదు కదా వెంటనే పోవు నేను ఆల్రెడీ చదివినా జిల్లడ గ్రంథం అని బుక్ ఒకటి ఆల్రెడీ నెట్లో పెట్టినారు జిల్లడ గ్రంథంలో నేను చదివినాను ఎట్టి పరిస్థితుల్లో జిల్లడ పాలు పెద్దోళ్ళు కళ్ళకి వేయకూడదు కనుగుడ్డు అంటారు యాక్చువల్గా పంటికి తగలకూడదు అంట పాలు నేనేనన్నాను జిల్లడ పాలు కళ్ళ లేకుండా జిల్లడ గ్రంథంలో నీట్గా రాసి పెట్టినారు 3 పాయింట్లు కంటి చూపు లేకి జిల్లడ పాలు పోతే కంటి నరాలు తెగిపోతాయంట అది రాత్రి సమయాల్లో సూర్యుడు కాంతి ఎప్పుడైతే ఆగిపోతుందో అంటే రాత్రి తెగిపోతే పళ్ళకు తగిలి చూడు నమ్ముతా కదా మాట పడిపోతుందంట మాట పడిపోయేకి ఇక్కడ చూడు మాట పడిపోయేకి 90% అవకాశాలు ఉన్నాయంట జిల్లెడ పాలు పంటి మీద ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు ఇవన్నీ తెలుసుకుని తాగించాడు ఇప్పని తను నాకు తెలీదు నాకు డౌట్ తో ఎక్స్పెరిమెంట్ చేశాడు ఇప్పకి తెలుసురా సైంటిస్టా నువ్వు సైంటిస్టా వచ్చిండే సైంటిస్ట్ ఏదవుదా ప్రాణాలు తీసా చూపోయా ఇప్పుడు ఇడికి 2 రోజుల్లో కళ్ళు పోలేదంటే నేను ఈ వీడియో అప్లోడ్ కొడతా ఏం చేసేకి మీడియాకి ఇస్తా ఏం చేసేకి న్యూస్ ఛానల్ లో అంతా జిల్లెడ పాల వల్ల పిల్లలు ఎవరు భయపడక్కర్లేదు జిల్లెడ పాలు జిల్లెడ పాలు డేంజర్ వన్ చూపు పోవడం డేంజర్ వన్ మాట పోవడం డేంజర్ జిల్లెడ గ్రంథంలో ఆ నీటిగా దాన్ని రాసి పెట్టాను జిల్లెడ గ్రంథంలో ఆ నీటిగా దాన్ని రాసి పెట్టాను ఆ మెడిసిన్స్ ఇంకోటి నువ్వు ఎంతైతే మెడిసిన్ ఇంగ్లీష్ మందు వాడతావో దానికి అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అది కూడా నమ్మి జిల్లడాకు నమ్మిలిచ్చేవాడు ఇంకా పూలుదో ఆ చీర జాకెట్ కట్టుకొని జిల్లడ పూలు ఇట్లా కుప్పులో పెట్టుకోపు అబ్బాబు చెప్పేది ఇంక అట్లే తయారైపో జిల్లడాకులు నమ్మిలని చూస్తుంది నీతో అలాగా నిమ్మి ఎయ్యు అని చెప్పి వేయిపించి నువ్వు ఇప్పుడు నా ఒక్కడి మీద తోసేస్తున్నావు వీడు కూడా బుర్రలేదు ఇన్ని చెప్తున్నావు ఇది వేసుకునే ముందు ఏం చెప్పావు నువ్వు అన్ని నమ్మను ఇప్పుడు ఎలా చెట్లమ్మడా అంత ప్లాన్ అంతా నీదేనా చెట్లమ్మడా అంత ప్లాన్ అంతా నీదేనా నాదేముంది ప్లాన్ వేయాలంటే వేసుకోలేను నాదేం పోతుంది అసలు నేను ఎవడు అన్నాడు అమ్ముకుంటా అది ఇంకోటి ఉందిలే కానీ దాంట్లో జిల్లడ గ్రంథంలో నీటికి రాసినారు పాలు విరుగుడు పాలకే విరుగుడు అని రాసినారు మనం అంటే ఏది దాంతో అదే పాలే మళ్ళా అదే పాలు కట్లేకి పళ్ళ మీద వేసుకుంటే విరుగుడు దానికి విరుగుడు అదే విరుగుడు అంట వజ్రం ఎట్లా పోయేలా సేమ్ యాస్టీజ్ త్వరగా పండుకొని వేసి 6 నిమిషాలు దాటినాక వేయకూడదు అన్నారు ఇంకా టైం ఉంది నీకు లేదు 6 నిమిషాలు అవుతుంది వేసి 6 నిమిషాలు అవుతుంది వేసి త్వరగా పండుకొని ఒరే ఇప్పుడు వేసిన దానికి ఇప్పుడు మెయిన్ అదే నాకు ఇంట్రెస్ట్ లేదు 2 రోజులు చూద్దాడు కలిపోతుంది వేరే ఎక్స్పెరిమెంట్ అంతా ఫెయిల్ అయిపోతుంది దయచేసి అట్లొద్దు
నాకు వేయాలని లేదు ఇప్పటికే ఎన్నిసార్లు కొట్టావు చంపేస్తావు తొందరగా. చంపే కాదు కళ్ళు పోతాయా లేదా అని తెలుసుకునేకి నీ వల్ల ఎన్ని మంది ప్రాణాలు కాపాడతాము అప్పుడే కళ్ళల్లో రక్తం తగ్గుతుంది ఏ వేసేరా ఏ కనువ నీ కాలు పట్టుకుంటారులే కానీ వేసేసి నువ్వు వేసుకొని నేను అంత ఘోరంగా ఉండద్దు. మన నా కోపం వచ్చిందంటే ఇది ఉండనే ఉండకూడదు ఇంకా. ఇప్పుడు ఏం చేసుకుంటారు చేసుకోండి. జిల్లేడు పాలు వీడు కూడా కాదు నాది. నువ్వు అందుకే చంపేద్దాం చంపేస్తాం ఏదో పడేసే వాళ్ళు వాళ్ళు కంట్లో ఎక్కువ చేయడానికి ఇచ్చు కదా. అయిపోయి మన రచ్చనంబర్ అయిపోలా ఏమైతారు జిల్లెడ్ పాలు పిక్కుర్రా చెప్తా. లేవు మొత్తం ఈ వీధిలో ఉన్న జిల్లేడు పాలు చెట్లన్నీ నేను వేసిన. 6 నిమిషాలు అన్నావు కదా అవి లేవు. అది ఆల్రెడీ పిండేసిన. పాలు వీకేసింది అవే జిల్లెడ్ చెప్తా. ఏ ఉంటుంది దీంట్లో ఏమన్నా మొత్తం పీకినా ఏమున్నాయి రాలుతుందా వీగిన పాలు దానిలో ఉన్నాయి. నిమ్మి 6 నిమిషాలు అన్నావు ఇప్పటికే అయిపోయి ఉంటుంది. కళ్ళు మూసుకో, కళ్ళు తెరచొద్దు. డాక్టర్ తెరిపేంత వరకు కళ్ళు మూసుకో. లేదా బ్యాండేజ్ చుట్టి చేసలేదు కేసులు పెడతారు కళ్ళు పోతాయి నీకు ఎట్లా చెప్పే లేటు తీసుకొని పో నిమ్మి మన ప్లాన్ గుర్తుంది కదా.